వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు. అధికారుల దగ్గరికి మీరు వెళ్తే మీ సమస్య పరిష్కరిస్తారు. కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అవసరమైతే మన అధికారులు గ్రామాల్లోకి వస్తారు, లేకపోతే మీ యొక్క భూములు ఎక్కడున్నాయో అక్కడికి కూడా వచ్చి వారి యొక్క డిజిటల్ సర్వే ద్వారా మీ భూముల హద్దులను మీకు ఫిక్స్ చేసి మీకు పాస్బుక్ ఇచ్చేటప్పుడు ఆ భూమి యొక్క మరి నక్షాను కూడా పాస్బుక్లో పొందుపరచడం అనేది మరి ఇది మనకు గతంలో ఎప్పుడూ కూడా లేదు. కాబట్టి ఇవన్నీ చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఎన్నో విమర్శలు చేస్తున్న సందర్భంలో వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా, మీరు 10 ఏళ్ళు ఎట్లాగూ ఏ పని చేయలేదు, మీరు ఏ విధంగా దోచుకోవాలో ఏ విధంగా దాచుకోవాలో అనే పని మీదనే మీరున్నారు, కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఆలోచించలేదు. కనీసం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అందిస్తున్న సమయంలో మీరు రైతులకు కానీ ప్రజలకు కానీ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎవరికైనా రాకపోతే రాలేదు అని చెప్పండి, కానీ మొత్తానికి మేము ప్రవేశపెట్టే పథకాలనే మేము తప్పుబట్టి మరి తప్పు ఆలోచన కలిగించేలాగా ప్రజలకు మరి మీరు విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఈరోజు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మంత్రులుగా పనిచేశారు. ఇష్టానుసారంగా మంచి చెడు లేకుండా మాట్లాడడం పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదు అంటే వాళ్ళకు భూభారతి పట్ల ఎంత మమకారం ఉందో, ఎంత మరి ప్రేమ ఉందో రైతుల పట్ల అర్థమవుతా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షాలు అన్నీ కూడా పాల్గొన్నప్పుడే అవి కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి